ఆ ఫైల్ రెడీ చేయండి. సార్ దేవరాజు గారు లైన్లో ఉన్నారండి. ఏమిటయ్యా వెంటబడుతున్నాడు? అవునండి. సరే రమ్మను. నా వెనకున్న 52 మంది ఎమ్మెల్యేలతో సహా మళ్ళీ మన పార్టీలో చేరుతున్నట్టుగా వాళ్ళందరితోటి సంతకాలు పెట్టించి గవర్నర్ గారికి అందజేయబోతున్నటువంటి లెటర్ ఇదిగోండి. ఇప్పుడు నా పదవికి వచ్చిన నష్టం ఏమీ లేదు. నిన్ను కలవమని చెప్పింది పాండు గురించి ఏదో కొత్త విషయం చెప్తాను కదా, దాని గురించి. పాండు కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. నమ్మమంటావా? నీ పదవిని కాపాడింది తనేనని బాగా పబ్లిసిటీ చేసుకుని పబ్లిక్ సింపతి కొట్టేశాడు. ఒకటి, తన పుట్టినరోజున మిమ్మల్ని పిలవకుండా మీ పార్టీ ఎమ్మెల్యేలందరినీ పిలిచి ప్రత్యేకంగా పార్టీ ఇచ్చి తన వైపు ఆకట్టుకున్నాడు. ఇది 2, 7 ఏళ్లు దూరంగా ఉంచిన తన సొంత తమ్ముణ్ణి పిలిచి దగ్గరకు చేర్చుకుని సిటీలో ఉన్న రౌడీలందరినీ తన క్యాంపులో చేర్చుకున్నాడు. ఇది 3. లేటెస్ట్ గా 100 పెళ్లిళ్ల కార్యక్రమం పెట్టుకుని అన్ని వర్గాల ప్రజల సింపతి కొట్టేసి ఇదండి నా ప్రోగ్రెస్ రిపోర్టు అని చెప్పకుండానే జనానికి చెప్పేస్తున్నాడు. లేబర్ వాళ్ళ ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టి తన విశ్వరూపం చూపించాడు. మర్చిపోయారా? అన్నా పండన్నా, చూడన్నా, వర్షంలో బయటికి వెళ్ళిన నా భార్య మ్యాన్హోల్ లో పడి చనిపోయిందన్నా. నేనేం పాపం చేశాను? మ్యాన్హోల్ తెరుచుండబట్టి ఇలా జరిగిందని కార్పొరేషన్ వాళ్ళకి చెప్తే పోండయ్యా దాని కర్మగాలు చచ్చిపోయిందని చెప్పి వెళ్ళిపోయారన్నా. ఇప్పుడు నేను పార్టీ మీటింగ్ వెళుతున్నానండి. ఈ కాలనీలో మీ పార్టీకి 4 ఓట్లు ఎక్కువ వస్తాయంటే ఆఘమేఘాల మీద పరిగెత్తుకుంటూ వస్తారు కదా, అలాగే రండి. లేదా మీడియాని పిలిచి మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. ఏంటి పాండు గారు ఇది? సీఎంను పట్టుకుని ఏ టైంలో పడితే ఆ టైంలో రమ్మంటే ఎలా? అవునండి, టైం అయిందని బడి తలుపులు మూయొచ్చు, గుడి తలుపులు మూయొచ్చు, కానీ ప్రజాప్రతినిధుల ఇంటి తలుపులు 24 గంటలు తెరిచి ఉంచాలి. మిస్టర్ సీఎం, మరో సింగపూర్ అని డబ్బా కొట్టుకుంటున్న హైదరాబాద్ నగరంలో నీటి వరదకి, డ్రైనేజ్ అధికారుల నిర్లక్ష్యానికి, వైద్య శాఖ వైఫల్యానికి ప్రజలు ఎలా బలవుతున్నారో మీ కళ్ళారా చూపించాలని ఇక్కడ పిలిపించాను. ఒక్కసారి చూడండి. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఈ కుటుంబాలకి నా సానుభూతి తెలియజేస్తున్నాను. తమాస్ సానుభూతి పైసా ఖర్చు లేని పని. కావాలంటే నష్టపరిహారం కూడా చెల్లిస్తాం. అవునండి. షటప్. అవునండి ఎమ్మెల్యే, ఇలా ఎంతమందికి చెల్లిస్తారు? ఇంకా ఎంతమంది ప్రాణాల బలి తీసుకుంటారు? విశాఖ జిల్లాలో విష జ్వరాలతో జనం చచ్చిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పసిపిల్లలు గుడ్డివాళ్ళు అవుతున్నారు. ఫ్లోరైడ్ నీళ్లు తాగి ఎంతో మంది వికలాంగులు అవుతున్నారు. ప్రొద్దున్నే పేపర్ తిరిగేస్తే ఒక పేజీలో రాష్ట్రంలో జరిగిన రోడ్ యాక్సిడెంట్లు, ఇంకో పేజీలో దోపిడీలు, దొంగతనాలు, మరో పేజీలో మానభంగాలు, బడాపాపుల భూకబ్జాల గురించి చదువుతున్నాం. అసలు తను చదువుతోంది న్యూస్ పేపరో క్రైమ్ పేపరో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు సగటు మనిషి. పాండు గారు, పబ్లిక్ లో పరువు పోతుంది, పక్కెళ్ళి మాట్లాడుకున్నారండి. తెలియనివ్వండి, ఈ ప్రజలు ఓట్లేస్తేనే కదా మీరు గెలిచింది. మర్చిపోయారా? మిమ్మల్ని సీఎం చేసింది మీ సుఖాలు చూసుకుంటారని కాదు, ప్రజల కష్టాలు తీరుస్తారని. అందుకని ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నన్ను పిలుస్తారా? అయినా ఈ సమస్యలను చర్చించడానికి అసెంబ్లీ ఉందిగా. నేను ఇక్కడికి రావడం వల్ల ఎంతమంది ఎమ్మెల్యేలు టైం వేస్ట్ అవుతుందో మీకు తెలుసా? వేస్ట్ అవుతుంది మీ టైం కాదు, ప్రజల టైము, ప్రజల డబ్బు. అసెంబ్లీ సమావేశాలు జరిగితే నిమిషానికి 6,000 ఖర్చు అవుతుంది. అంటే గంటకి 3,60,000. నెలకు దాదాపు 15 కోట్లు. నెలకు ఒక్కొక్క ఎమ్మెల్యే ఖర్చు 50,000. 294 మంది ఎమ్మెల్యేలకి 1,50,00,000. సంవత్సరానికి 18 కోట్లు. 5 సంవత్సరాలకు 90 కోట్లు. ఇక కొంతమంది మంత్రుల ఖర్చుకు అంతే లేకుండా పోయింది. అంత ప్రజాధనం ఖర్చు పెట్టి అక్కడ కూర్చుని మీరు చేస్తున్నది ఏమిటి సార్? అధికార పక్షం వాడు ప్రతిపక్షం మీద 1 బకెట్ బురద గుమ్మరిస్తే, ప్రతిపక్షం వాడు అధికార పక్షం మీద 2 బకెట్లు బురద చల్లడం. దేవాలయ భూములు తక్కువ ధరకు మీ వాళ్ళకి ఇచ్చుకున్నారని ఒకరంటే, ఇంతకు ముందు మీరు చేసింది ఏమిటని ఇంకొకరు అనడం. సీలేరు స్కామ్ లో కోట్లు మింగారని ఒకరంటే, ఏలేరు స్కామ్ లో ఇంతకు ముందు మీరు ఇంతకంటే ఎక్కువ మింగారనడం. ఇలా ఒకరినొకరు నిందించుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, మైకులు పిక్కోవడం. ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు ఎమ్మెల్యేలను చేసింది? దీనివల్ల ప్రజలకు ఒక్క రూపాయి ఆదాయం ఉందా? పాండు గారు, ఇకపై ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మిస్టర్ సీఎం, ఇది ఆలీబాబా 40 దొంగల కథ కాదు, ఆలీబాబా 200 మంది ఎమ్మెల్యేల కథ. ఇవన్నీ కొత్త పార్టీ పెట్టడానికి అతను వేస్తున్న రాజకీయ ఎత్తుగళ్ళు అని మీకు అర్థం కాలేదా? అర్థమైంది. ఏం చేద్దాం? ఒక్కరోజు మీరు 2 కళ్ళు మూసుకోండి, నేను 3వ కన్ను తెరుస్తా. అన్న ఇంకా రావట్లేదండి, ముహూర్తం దగ్గర పడుతుంది.
అయ్యా పాండు గారు, ఓట్ల కోసం వాగ్దానాలు చేసిన రాజకీయ నాయకులు మా కళ్ళ ముందే బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్ళిపోతున్నారు. రౌడీ అని ముద్రపడ్డ మీరు మా నుండి ఏ మామూలు అడగకుండా మా పిల్లలు వెళ్ళి ధరిపిస్తున్నారు బాబు. అందుకే మాస్టర్, చెల్లని రూపాయి గీతలు ఎక్కువ, చెత్త రాజకీయ నాయకుడికి మాటలు ఎక్కువ అని అంటారు. నాకు నచ్చిన పని నేను చేసుకోవడమే నా క్యారెక్టర్. మీరు చల్లగా ఉండాలి బాబు. అబ్బా వీళ్ళందరినీ చూస్తుంటే మా అన్నను కూడా పెళ్లి కొడుకు ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. నమస్కారం కమిషనర్ గారు. హలో సార్. నా రిపోర్ట్ అందుకుని కూడా మీరు ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా. మీరు రిపోర్ట్ ఇచ్చిన సీఎం బ్యాక్గ్రౌండ్ నా ఫండ్ మేమేం చేయలేదు. అందుకనే ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చాను. ఆయన మీకు హెల్ప్ చేస్తారు. నమస్కారం అండి. మీరు లోపల రండి సార్. మర్యాదలకి ఇది టైం కాదండి. అవతల పాండు గాడు 100 పెళ్లిల హడావుల్లో ఉన్నాడు. ఈ లోపల మీరు ఎస్కేప్ అయిపోవాలి అన్నట్టు మర్చిపోయాను. పోలీస్ ప్రొటెక్షన్ తో వెళ్ళారనుకోండి అందరికి అనుమానం వస్తుంది. ఇవ్వండి ఎయిర్ టికెట్. మీరు డైరెక్ట్ గా నా కారులో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి బొంబాయిలో అమ్మాయి పెళ్లి చేసేయండి. అన్నా 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 ఇలా అయ్యన్నా చూడండి ఎలా ఉంది. ఇలా అయ్యన్నా. హలో, మీ అన్నయ్యతో 100 పెళ్లిళ్ళు చేయించి మంచోని చేసి ఒక ఇంటోని చేద్దాం అనుకున్నాం. వదినిగా రావాల్సిన అమ్మాయి ఊరిడి చెల్లిపోతుంది. నేనే పంపించేశా. మీకు యాక్షన్ మాత్రమే తెలుసు, నాకు రియాక్షన్ ఇవ్వటం కూడా బాగా తెలుసు. సూర్య అక్కడికి వస్తాడు, లేపేయండి. ఏమయ్యా, అన్నదమ్ములిద్దరూ కలిసి ఉంటే వాళ్ళ ఎంట్రుక ముక్క కూడా పీకలేమన్నావు కదా, ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎడదీశా. అన్న పాండవం దేవరాజ్ గారిని కొట్టేశాడు.
కొడుకును చంపినందుకు, నా రాజకీయ జీవితం పతనం చేసినందుకు. అన్నయ్య 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 స్వామి, నాకు ఈ ప్రపంచంలో ఇష్టమైనవి రెండే రెండు. ఒకటి మా అన్న, రెండు మందు. మా అన్న బతకటం కోసం నాకిష్టమైన మందు వదిలేస్తున్నాను. మా అన్నని ఎలాగైనా బతికించు స్వామి. అన్నయ్య తమ్ముడు, అల్లుడు, చూసావు తమ్ముడు, నేను బతికేశాను. తాళి కట్టకుండా నేను చావనురా. నాకు ఇలా జరిగిందని కావేరికి చెప్పకండి, కంగారు పడిపోతుంది. కంగారు పడదురా, సంతోషపడుతుంది. మావయ్య నువ్వు నన్ను ఆపదురా, వాడికి నిజం తెలియాలి. రే పాండు, ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ లేదురా, నువ్వంటే భయం. అల్లుడు, నా మాట విని అమ్మాయిని మర్చిపోరా. కావేరి ఎక్కడుంది? ఇది హాస్పిటల్లో ఉంది. మాట విను అన్నా, వద్దనయ్య అన్నా, తొందరపడు. తమ్ముడు, కావేరి రూమ్ లో ఉంది. అంటే స్పెషల్ వార్డులో మాట వినయ్య. అంకుల్, ఆ పాండు కావేరి మెళ్ళలో తాళి కట్టడానికి వస్తున్నాడు. కావేరి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పదండి, అరే. మమ్మల్ని తప్పించుకొని ఎక్కడికి వెళ్దాం అనుకున్నావా? నిన్ను ఇక్కడే చంపేస్తా. వద్దు తమ్ముడు, వాడు చూస్తుండగానే కావేరి మెళ్ళలో తాళి కట్టాలి. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ఎందుకు వదిలేయాలి? ఎందుకే వదిలేయాలి? మొన్నటిదాకా ఈ తాళిబొట్టు ఉరితాడు అనుకునేవాడిని. కానీ దీని మీద నాకు ప్రేమ పెంచింది నువ్వు. పెళ్లి, కుటుంబం లేకపోతే జీవితం వేస్ట్ అని చెప్పింది నువ్వు. నా ఆటోగ్రాఫ్ తీసుకోమని నేను అడిగాను. నేను 30+ లా ఉన్నా నేను చెప్పన్నానా? దాంతో మాట్లాడన్నయ్య. పడుకున్న సింహం మీసం పట్టుకోలాగితే ఏమవుతుందో తెలియాలంటే ముందు ఆమె మీద తాళి కట్టు. పెళ్లి కానుకగా నేను వీటిని బలిస్తా. వాడి మీద అంత ప్రేమ ఉన్నదానివి నాకు ప్రేమ పిచ్చి ఎందుకు ఎక్కించావే? అలా రెచ్చగొడితే మీకు ఆడవాళ్ళ మీద ఉన్న ద్వేషం పోయి పెళ్లి చేసుకుంటారనుకున్నాను. మీరు చెప్పే వరకు నాకు తెలియదు మీరు ప్రేమిస్తోంది నన్నే అని. నా కోసం మీరు ఎన్నో మంచి పనులు చేశారు. అప్పుడు నాకు మీ మీద కలిగింది ప్రేమ కాదు సార్, గౌరవం. దాన్ని నేను ప్రేమ అనుకున్నాను. నాది వన్ వే. అది ఏ విషయంలో అయినా నిజమేమో కానీ ప్రేమ విషయంలో తప్పు సార్. ఇద్దరు మనసులు కలిస్తేనే ప్రేమ. అది ఒక్కసారి ఒక్కరి మీదే పుడుతుంది. నేను కార్తీక్ని ప్రేమించాను, తను నన్ను ప్రేమించాడు. మా ఇద్దరిని కలిసి బతకనివ్వండి, లేదా కలిపి చంపేయండి సార్, చంపేయండి. నిన్ను చంపి జైలుకెళ్లి గోడల మీద నీ బొమ్మలేసుకుంటూ కూర్చోమంటావా? ఏమనుకుంటున్నారే మీ ఆడపిల్లలు? చూసినంతసేపు చూసి
బోరు కొట్టగానే రిమోట్ కి మార్చేయడానికి మగవాడంటే టీవీ ఛానల్ అనుకుంటున్నారా? నిన్ను చూసా కాడదంటే తాజ్మహల్ అనుకున్నాను. నిన్ను పలకరించా కాడదంటే దేవుడిచ్చిన వరం అనుకున్నాను. నీతో పరిచయం పెరిగాక నువ్వే సర్వస్వం అనుకున్నాను. ఆకలి వీల, దాహం కాల, నిద్ర పట్ల, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా నువ్వే నిజం. అలాంటిది నువ్వు రాదానివి కాకుండా నన్ను ఎలా బ్రతకమంటా? జీవితంలో పెళ్లి వద్దనుకున్న నన్ను పెళ్లి దాకా తీసుకొచ్చావు. ఇప్పుడు పెళ్లి చేసుకోబట్టి వాడిని ప్రేమించానంటున్నావు. నీకు మాట మార్చడం అలవాటున్నా నాకు మాట తప్పడం అలవాట్లేదు. ఆ రోజేం చెప్పాను, నువ్వు వాడింది నాటకం అని తెలిస్తే నిన్ను చంపి నేను చస్తానన్నాను కదా? అన్నానా లేదా? అన్నానా లేదా? అయితే నన్ను చంపేయండి సార్. కలిసి బతకలేనప్పుడు కలిసి చచ్చిపోతాం. ఏంట్రా కలిసి చచ్చేది? ప్లీజ్ సార్, కాపాడండి సార్. సార్ సార్ ప్లీజ్ కాపాడండి సార్. వద్దన్నయ్య, వాటిని చావని. ముందు ఈమె మెడ తాళి కట్టు. సార్ 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 ప్లీజ్ సార్. వదలన్నయ్య, వాటిని చావని. కాపాడండి సార్. అన్నయ్య వదిలే. సార్ ప్లీజ్ సార్. ఏంటన్నయ్య ఇది? ఏంటన్నయ్య నువ్వు చేస్తున్న పని? తమ్ముడు, ఇన్నాళ్ళు దేవుడు అన్నమెతుకుల మీద తినేవాడి పేరు రాస్తాడు అనుకునేవాడిని. ఇప్పుడు తెలిసింది, పసుపు తాడు మీద కూడా కట్టేవాడి పేరు రాస్తాడని. అల్లుడు, నువ్వు ఆ పిల్లని క్షమించడం న్యాయం. ఆ అమ్మాయి వల్లే కదా విడిపోయిన మీ ఇద్దరు ఒకటైంది. అవును మామ, ఈ జన్మకు ప్రేమ అంటే ఏమిటో తెలిసింది. వచ్చే జన్మలోని ప్రేమ, పెళ్లి, బిడ్డలు. తమాస్ తమాస్. పెళ్లైన ఆడవాళ్ళను గుర్తుపట్టడానికి మెళ్ళో మంగళసూత్రాలు ఉన్నట్టే ప్రేమించిన ఆడపిల్లలు కూడా ఏదైనా గుర్తులుంటే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. తమాస్ తమాస్.